ఆదర్శ దంపతులు సీతారాములు. సీతారాములు ఆదర్శ దంపతులని కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. టూ టౌన్ సీతారామ దేవాలయంలో కన్నుల వైకంఠంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. బాదం రవి, జ్యోతి దంపతుల సారథ్యంలో అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా పండితులు, పురోహితులు శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది. శ్రీరామనవమి నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అత్యంత ప్రాచుర్యం కలిగిన శ్రీ సీతారామ మందిరంలో కళ్యాణ వేడుకను తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కమనీయంగా సాగుతున్న కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు 35వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బూరయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆదేశానుసారం భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కళ్యాణ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించడం జరిగిందని తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ నాదెల్ల నరసింహం, 35వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా, ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. ఈ సందర్భంగా స్వామివారి తీర్థప్రసాదం, బెల్లం పానకం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం గణేష్, ఎం వెంకటేశ్వరరావు, అప్పలరాజు, ఉప్పాడ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. Sita Madal
ఈరోజు టూ టౌన్ సెంటర్లో వేచి ఉన్న శ్రీ సీతారామ మందిరంలో పొద్దు నుంచి కూడా రంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు గారు రావడం కూడా జరిగింది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారి కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది. దాని నిమిత్తమే ఈరోజు సాయంత్రం కూడా ఈ సంస్కృత కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. భజన బృందం వచ్చి అలాగే రేపు కూడా ఇంకో భజన బృందం ఉంది, ఎల్లుండి కోలాటం ఉంది. ఇంకా లాస్ట్ రోజున పుష్పయాగం ఉంటుంది. కానీ భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం తీసుకుని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఈ ఉత్సవాల్లో ముఖ్యంగా ఏంటంటే మా సిటీ ఎమ్మెల్యే గారి ఆదేశాల వరకు మా కమిటీ సభ్యుడిగా నాదెళ్ల నరసింహ గారిని పెట్టడం జరిగింది. పైన పెద్దలుగా వార్డుల పెద్దలందరూ ఉండి చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి కంపల్సరీగా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృప ప్రార్థనలు అవుతారని కోరుకుంటూ సెలవు. ఈవేళ కళ్యాణం చేయించిన దంపతులు మాధవ్ రవి గారు, వారి దంపతులచే కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది.